అందరికీ జై శ్రీరామ్. మొన్న మన గణేశుల నిమజ్జనం జరిగింది కదా. ఆ జరిగిన నిమజ్జనంలో మన కర్ణాటకలో ఒక డిస్టిక్లో ఒక గ్రామంలో ఏమైందంటే ఈ లవ్ జిహాదీ గాళ్ళు, ఈ జిహాదీ పందులు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఏం చేసిరంట, మన వాళ్ళు గణేశుని తీసుకొని నిమజ్జనం పోతుంటే వచ్చి రాళ్లతో కొట్టి గణేశుని వలగొట్టేసిరంట. మళ్ళీ హిందువులవి కూడా నెత్తులు వలగొట్టిరంట. అందుకే నేనేమంటా అంటే ఈ పందుల్ని మన ఏరియాలకు ఫస్ట్ తిరగనీయకుండా చూడండి హిందువులారా, ఇంకెన్ని రోజులు పండుకుంటారు అని చెప్తున్నాను. నేను చెప్పింది కరెక్టా, మళ్ళీ మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఏ సామానైనా అమ్మనికే రాని వీళ్ళని ఫస్ట్ ఎలగొట్టేసేయండి. ఎందుకంటే ఈ మధ్యలో బండి జియాది నడుస్తుంది. ఏం బండి జియాది అంటే, ఆడు బండికి వాని యాక్టివ్గా ఉంటుంది, వెనక ముందర 2 ప్లేట్లు తీసుకొని తిరుగుతాడు. ప్లేట్లు తీసేసింటారు, నంబర్ ప్లేట్లు ఉండవు. ఆ నెంబర్ ప్లేట్ లేని బండికి పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టుకుంటారు చెప్పండి? ఏమని చేసిపోతే వాడు వస్తాడు, మన ఏరియాలోకి వచ్చి బియ్యం ఉన్నాయా అంటాడు, ఇంట్లోకి జోరుతాడు. జొరినాక లోపల పోయి బంగారం దొంగతనం చేసిండా, ఇంట్లో ఇంకేమైనా దొంగతనం చేసిండా, ఆ బంగారం కోసం ఆడవాళ్ళని మర్డర్ చేస్తుండా, అది మర్డర్ చేసిపోయినా అని ఎవడు పట్టుకోలేడు. ఎట్లా పట్టుకోలేడు అంటే, అని బండికి నెంబర్ ప్లేటే ఉండదు. వీళ్ళు ఏం పట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇటువంటి బొచ్చెడు అవుతున్నాయి. అందుకని చెప్పేసి మన ఏరియాలో, మన హిందువులు ఉన్న ఏరియాలో ఇటువంటి జిహాదిగాళ్ళు వస్తే బియ్యం కొంటాం, అది కొంటాం, లేకపోతే పాత సామాన్లు కొంటామని ఎవరైనా వచ్చిరనుకోండి, ముందు ఆయన నిలగొట్టేసేయండి, ఆడెవడన్నా కానీ. ఎందుకంటే రోహింగ్యాలు బొచ్చెడు మంది వస్తారు. మన వాళ్ళకి ఇంకా అర్థమవుతలేదు, బియ్యం ఉన్నాయని రాగానే లోపల తీసుకుపోయి అమ్ముతారు. ఇంకా ఆడు ఉన్న తాలిబొట్లు కూడా దొంగతనాలు చేసుకొని పోతున్నారు. మ్యాక్సిమం అందరు కూడా జాగ్రత్తగా ఉండండి హిందువులు. ఎందుకంటే హిందువులు ఇంకా వండుకొనే ఉన్నారు చాలామంది. కొంతమంది ఒక 5% మాత్రమే జర మేల్కున్నారు. మిగతా 95% ఇంకా పడుకొనే ఉన్నారు. జర లేవండి, అందరూ కూడా జాగ్రత్త పడండి. నేను చెప్పేది ఏంటంటే, బియ్యం కొంటాం లేకపోతే పాత సామాన్లు కొంటామని వస్తున్నారు చూసిరా జిహాదిగాళ్ళు. ఈ జిహాదిగాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే, ఆడవాళ్ళని బంగారం గిట్ట ఏమైనా ఒంటి మీద కనిపిస్తే ఆ బంగారం గుంజుకోపోతురు, లేకపోతే అరుస్తే మళ్ళీ చంపేసి కూడా పోతురు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక 10 మందికి షేర్ చేయండి హిందువులకు. ఒకవేళ మీరు చూసిన వాళ్ళు హిందువులుగానైతే మీ సాటి హిందువుకు కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఏమవుతుందనేది. ఓకేనా? నేను చెప్పేది అబద్ధం కాదు, నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు. వీడియో పెడితే నా ఛానల్ బ్లాక్ అవుతుందని చెప్పి పెడతలేను. ఇప్పుడు వాళ్ళు వచ్చి మీకు మర్డర్ చేసి బంగారం తీసుకొని పోతున్నారు బియ్యం కొనికి వచ్చిన వాళ్ళు. అందుకని చెప్తున్నా, ఏ ఏరియాలో అయినా కానీ వాళ్ళు వచ్చిరంటే ముందు ఎలగొట్టేసేయండి, లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. ఈ జిహాదిగాళ్ళ వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం, మన దేశానికి కూడా ప్రమాదమే. ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పేది.